ఈ ట్రైలర్ చూస్తుంటే ఎక్కడో కొరటాల శివ గేరు మార్చాడు అన్న ఫీలింగ్ అందరికీ కనిపిస్తుంది. గేర్ మార్చుంది సార్. ఎవ్రీ టైం కొత్త కథ అంటే కొత్త ఎమోషనే, మళ్ళా ఈచ్ టైం వన్ డిఫరెంట్ ఎమోషన్. ఈసారి కొంచెం బిగ్గర్ ఎమోషన్ అంతే, అంతకుమించి గేర్ మార్చడమే లేదు. నా ఎవ్రీ ఫిల్మ్లో యాక్షన్ ఉంటుంది, నా ఎవ్రీ ఫిల్మ్లో డ్రామా ఉంటుంది, నా ఎవ్రీ ఫిల్మ్లో రొమాన్స్ ఉంటుంది, ఎవ్రీ ఫిల్మ్లో సాంగ్స్ ఉంటాయి, డిఫరెంట్ సెటప్ ఉంటుంది. అంతకుమించింది కానీ ఎంత ఎమోషన్ చెప్పినా ఒక సెన్సిటివ్ వేలో చెప్తారు కొరటాల శివ. రైటర్ కాబట్టి, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఒక సెన్సిటివ్ వేలో చెప్తారు అనిపించింది. కానీ ఈ సినిమాలో మాత్రం డోస్ పెంచారు చెప్పే విధానంలో. మనం ఎంచుకున్న ఐడియా ప్రేమ అంటే చాలా అందంగా చెప్పాలి, భయం అనేది కాన్సెప్టే అగ్రెసివ్గా చెప్పాలి, అది భయపడరు అవతలోడు. సో నేను ఎంచుకున్న ఐడియా అలాంటిది కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రేమిద్దాం, తిరిగిద్దాం, ఇవన్నీ సాఫ్ట్వేర్ ఎమోషన్స్ కాబట్టి సాఫ్ట్వేర్గా చెప్తాం, అవి గట్టిగా కొట్టి చెప్పకూడదు. అవి ఇప్పుడు భారతీయుడు ఉంది, కరప్షన్ చేస్తే చంపేస్తా, ఆ లైన్లోనే ఉంది, చంపుతాడని అగ్రెసివ్గా ఉంది. సో ఇది కూడా నేను భయపెడతా అన్నప్పుడు భయపెట్టాలిగా, మనం ఎంచుకున్న కథే అలాంటిది. తిరిగిద్దాం అనేది అందంగా చెప్పాలి, అందంగానే వెళ్తుంది. అది అకౌంటబిలిటీ ఉండాలి, అది బాధ్యతాయుతంగా చెప్పాలి. సో మనం ఎంచుకున్న పాయింట్ను బట్టి డోసేజ్ తప్ప సపరేట్గా కొటాషోకి మీటర్ ఉంటుందని, ఒక్కొక్క కథకు ఒక్కొక్క మీటర్ ఉంటుంది తప్ప నాకంటే ఒక మీటర్ ఏమి ఉండదు అసలు.